మొదటి గుద్దుకే మూతి పండ్లు రాలినాయి అన్నట్టు కవితక్క వచ్చిన టీఆర్ఎస్ పార్టీ ఫస్టే బొక్కబోర్ల పడి బొక్కలిరిగినంత పనైందట. తెలంగాణ రాష్ట్ర సేన అని పేరు పెట్టి తండ్రి కేసీఆర్ సార్ పెట్టిన టీఆర్ఎస్ పార్టీ పేరును కాపీ కొట్టింది. ఆ పేరు వాడుకుంటే మైలేజ్ వస్తుందనే ఉపాయం వేసింది కవితక్క. కానీ తానోటి కోరితే దైవం ఇంకోటి వేసింది అన్నట్టు ఎన్నికల సంఘం తెలంగాణ రాష్ట్ర సేన పేరును కాదని తెలంగాణ రక్షణ సేన అని మార్చుకోండి అన్నట్టు చెప్పిందట. మరెందుకు ఇట్లా అయింది? ఆగం పోరన్ని అంగడికి తోలితే సిందరవందర చేసి చిన్న ఇంటికి వచ్చిండు అన్నట్టు ఎందుకయింది? కవితక్క పార్టీల గందరగోళం ఎందుకు జరిగింది? ఇంతకు పార్టీ పేరు మారవాల్సి ఎందుకు వచ్చింది అంటే ఎన్నికల సంఘానికి 5 తీర్ల పార్టీ పేర్ల లిస్టు రాసి పంపిండ్రట జాగృతోళ్ళు. అందులో నుంచి ఎన్నికల సంఘం ఏదో ఒకటి ఖరారు చేసి గీ ఫలానా పేరు పెట్టుకోండి, దేశంలో అసొంటి పేరుతోని ఏ పార్టీ లేదు కాబట్టి ఓకే అన్నట్టు చెప్తుందట. అయితే తెలంగాణ రక్షణ సేన అనే పేరు ఆ 5 పేర్లలో లేనే లేదట. అంటే రక్షణ సేన అనేది జాగృతోళ్ళు పంపిన పేరు కాదన్నట్టు. కవితక్కకు తెలియని పేరును ఎన్నికల సంఘం పంపింది అన్నట్టు. అంటే ఇష్టం లేని పేరును ఎన్నికల సంఘం కవితక్కకి ఇచ్చింది అన్నట్టు. అందుకే ఇప్పుడు జాగృతిలో పొట్టు చర్చ జరుగుతున్నది. ఎందుకు ఇట్లా అయింది? ఫస్టే పరువు పోయింది. అంత గందరగోళం ఎందుకయింది? 5 రోజులల్లా పార్టీ పేరు మారిపోయింది. ఎన్నికల కమిషన్ రూల్స్ తెలియకుండా రాజకీయం చేస్తున్నారా? అసొంటి లీడర్లు కలిగిన పార్టీ తెలంగాణను ఏం రక్షిస్తుంది? వాళ్ళు పెట్టుకున్న పార్టీ పేరునే రక్షించుకోలేకపోయినరు. ఇక ప్రజలను ఏం రక్షిస్తారు? నమ్ముకొని పార్టీలో తిరుగుతున్న కార్యకర్తలను ఏం రక్షిస్తారు? కనీసం ఎన్నికల కమిషన్ కు రాసిన ఉత్తరం మీద డేట్ వేయాలనే సోయి లేనోళ్ళు తెలంగాణ రక్షణ సేన అనే పేరు పెట్టుకుంటే ఎట్లా నమ్మాలి? ఇది పార్టీ పొడుగెళ్ళినట్టే అని కామెంట్లు పెట్టుకుంటే షేరింగ్లు చేసుకుంటే ఎక్కిరిస్తున్నారట. ఏందో ఏమో అంత గాయి గందరగోళం అన్నట్టే ఉన్నది కవితక్క పార్టీ. ఏమంటే సెల్లు కెమెరాలు వచ్చినాయో మనుషులల్లా ఎక్కడ లేని మంచితనం బయటకు వస్తున్నది. మా అంత గొప్పోళ్ళే లేరన్నట్టు వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెట్టి జబ్బలు జరుచుకుంటారు. కానీ ఏం లేకుంటే సోషల్ మీడియా సోయి లేకుండా ఈ కానిస్టేబుల్ సార్ ఏం చేసిండో చూడుండ్రి. రోడ్డు దాటితానికి కుక్క తిప్పల పడుతున్నదని తెలిసి వచ్చిపోయే వాహనాలను ఆపి ఇటు దిక్కు ఏరే తట్టి చేసిండు. ఇది కదా అసలైన మానవత్వం, ఇది కదా అసలైన మంచితనం. ఎవలో మెచ్చుకోవాలని ఎవలో లైక్ చేయాలని ఆరాట పడితే వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెడితే అది మంచితనం ఎట్లయితది? అదే మన అసలైన గుణం ఎట్లయితది? ఏం ఆలోచన చేయకుండా చేసేదే నిజమైన సేవ. నిజంగా సేవ చేసేటోళ్ళు ఎవ్వరు చెప్పుకోరు, వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెట్టుకోరు. అదే చేసింది పోలీసారు. మరి ఈ వీడియో ఎక్కడిది అంటే అక్కడనే ఉన్న సీసీ కెమెరాల రికార్డ్ అయిన వీడియో ఇది. ఎవలకు దీన్ని సోషల్ మీడియాలోకి విడుదల చేయాలని అనిపించిందో ఏమో కానీ ఇట్లా వెట్టుడే ఆలస్యం అట్లనే గిరికలు కొట్టింది. కేరళ రాష్ట్రంలో కుక్కన్ రోడ్డు దాటించిన ఈ వీడియో ఇప్పుడు దేశం మొత్తం తిరుగుతున్నది. షెబ్బాష్ పోలీస్ సార్ అని మస్తు మెచ్చుకుంటారట. మీకు కూడా ఏమనిపించిందో ఒకసారి కామెంట్లో రాయండి.